స్టిర్ ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ బ్రింజాల్ మనం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశాను. ఫస్ట్ పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి, అది వేడవుతూ ఉంది. అలాగే మామూలుగా పొడవు వంకాయలు ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా ఇలా కట్ చేసుకోండి. ఇందులో కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. జస్ట్ ఇలా అంటే మంచి కోట్ అవుతుంది అనమాట. వంకాయలు పచ్చిగా ఉన్నాయి కదా, దానికి కార్న్ఫ్లవర్ కోట్ అయిపోతుంది. నూనె మటుకి వేడిగా ఉండాలి. మరి ఎక్కువ కార్న్ఫ్లవర్ ఉండకుండా జస్ట్ ఇలా దులపాలి. ఇప్పుడు దీన్ని నూనెలో వేసి ఫ్రై చేసుకోవడం. వెంటనే మనం గరిట పెడితే పైన కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. నూనె మట్టికి వేడిగా ఉండాలి. చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. వంకాయ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మనం కూర చేసినా, పచ్చడి చేసినా, బిర్యానీ చేసినా. అండ్ వంకాయ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా చాలా ఇష్టం. చిన్న చిన్న నల్ల గుత్తొంకాయలు తీసుకొని వంకాయ బిర్యానీ చేస్తామంటే చాలా బాగుంటుంది. గుత్తొంకాయకి ఎప్పుడైనా నల్లవి చిన్నగా రౌండ్గా ఉన్న వంకాయలు అయితే బాగుంటాయి. కొంతమంది తెల్ల వంకాయలతో కూడా చేస్తారు, బట్ నాకు తెల్ల వంకాయలతో కూర ఇష్టం. నల్ల వంకాయలతో గుత్తొంకాయ బిర్యానీ, నల్ల వంకాయలు చాలా బాగుంటుంది. ఇలాంటి స్నాక్స్ ఏమన్నా చేయాలి అంటే, పచ్చడి చేయాలి అంటే పొడుగు వంకాయలు బాగుంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాం. పొడుగు వంకాయలు చాలా ఫాస్ట్ కుక్ అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత నూనె తీసి పక్కన పెట్టేసుకుందాం. నా పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళు వంకాయలో ఉండేవాళ్ళు. అసలు ఉల్లి కారం, కొత్తిమీర కారం, వంకాయ కారం, పొడి కారం, గుత్తొంకాయ, అలా రకరకాలుగా వంకాయ కూరలు అసలు ఎంత టేస్టీగా ఉండేవంటే. నాకు జనరల్గా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, కానీ వెజ్లో కూడా ఇంత అద్భుతంగా, ఇంత అమృతం లాగా ఉంటాయా అని చెప్పేసి అప్పుడే చూశాను అనమాట. అసలు జస్ట్ ప్లెయిన్ అన్నంలో కలుపుకొని తింటే మొత్తం అన్నం ఇంకా వంకాయ కూరతోనే తినొచ్చు అనమాట. అంత రుచిగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. ఇందులో కొంచెం నూనె వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది చైనీస్ డిష్ అన్నమాట. సో కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం మనకు అవే కాంబినేషన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను అల్లం వేసాను. వెల్లుల్లి అల్లం కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసి కాస్త వేగిన తర్వాత బర్డ్ ఐ చిల్లీస్ అండి. చిన్న చిన్నగా ఉంటాయి, చాలా ఎక్కువ కారం ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి మనకి. ఇది కాస్త వేగాలి. మరి ఎక్కువ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అవ్వాలంటే, మొత్తం ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో జంబో ప్రాన్స్ వేస్తున్నాం. ప్రాన్స్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి.
ప్రాన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందులో సాసెస్ వేసుకోవాలి. సో ప్రాన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. కుక్ అవ్వకముందు మనకి యాష్ కలర్లో ఉన్నాయి, కుక్ అయిన తర్వాత మనకి ఆరెంజ్ కలర్కి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటో కెచప్ వేసుకున్నాం, అలాగే లైట్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇవన్నీ వేసి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేయాలి. ఇప్పుడు మనం బాక్ చాయ్ అని చెప్పి చైనీస్ వెజిటేబుల్ అండి, చైనీస్ లీఫీ వెజిటేబుల్ అన్నమాట. దీన్ని ఇందులో వేసేసి కుక్ చేసుకోవాలి మనం. ఒక 2 minutes ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. సో ఈలోపు ఇక్కడ ఉన్న సంగనంతా తీసేసి మనకి సాల్టెడ్ పీనట్స్ ఉన్నాయి, అలాగే లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి గార్నిష్ కోసం. ఇవన్నీ తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం. బ్రింజాల్తో పాటు రెగ్యులర్గా మనం ఇంట్లో వంకాయలు తింటే మనకి బోర్ కొడుతుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ గార్నిష్కి స్ప్రింగ్ ఆనియన్, అది కూడా ఫుల్గా వేయకండి, అక్కడక్కడ మనకి ఇలా సాల్టెడ్ పీనట్స్. క్యారీ విధానం చూస్తూ ఉండండి. స్టీర్ ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ బ్రింజాల్. ముందుగా బౌల్లో కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని కాస్త కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని లైట్ గా కోట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి కాస్త కలగొచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత బర్డ్ ఐ చిల్లీస్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, జంబో ప్రాన్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత టమాటో కెచప్, లైట్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి బాక్ చాయ్ వేసి కొద్దిగా సాఫ్ట్ గా అయిన తర్వాత ఫైనల్ గా ప్లేట్ లో పెట్టుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్, సాల్టెడ్ పీనట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టర్ ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ బ్రింజాల్ రెడీ.